కానీ నేను ఈ రాష్ట్రం విషయమే మాట్లాడతాను. ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో, కొన్ని చోట్ల ఒక మైనారిటీనో, ఒక మండల్ ప్రెసిడెంటో, ఒక సర్పంచో, ఒక వార్డు మెంబర్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే ఈ వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం అవకాశం కల్పించడం జరిగిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అవునా కాదా అనేది మీరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు? 1990లో ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసింది, ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని చెప్పి. చరిత్ర తెలుసుకోవాలి. మరి వారి ఆశయాలకి, వారి ఆలోచనలకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందంటే మేము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వట్లేదు. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, మాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం అని. అంటే సామాజిక న్యాయం కావాలని చెప్పేసి మరి ఆకాంక్షించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందులోనే రాజకీయంగా అన్ని వర్గాలకి రాజ్యాధికారం కల్పించే దిశగా ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, మహిళలు, సమాజంలో సగభాగమైన మహిళలందరికీ కూడా మరి ఆస్తిలో హక్కు ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో కూడా పొందుపరిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి ఆలోచనలు అనుసరించే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిన ఘనత కూడా మరి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. మేము ఊరికే చెప్పట్లేదు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని, చేసి చూపించిన వ్యక్తులం కాబట్టి మేము సగర్వంగా చెప్పగలం. సమాజంలో అనేక సామాజిక మార్పులు ఏదైనా తీసుకొచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎన్నో విధానపరమైన నిర్ణయాలు. మరి ఆ రోజు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆ మునసబు కరణం అంటాం మన దగ్గర. ఆ పటేల్ గారు, పట్వారీ గారు వస్తూ ఉంటే చెప్పులు సంకలా పెట్టుకోవాలి, తలగుడ్డ తీసేయాలి. అలాంటి ఒక సంస్కృతి ఉంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆ వ్యవస్థని రద్దు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఎందుకు అంటే గ్రామాలన్నీ వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా ఓట్ బ్యాంకింగ్ గురించి ఆలోచిస్తుంది, కానీ తెలుగుదేశం పార్టీ అలా ఆలోచించలేదు. ఏం జరుగుతుందో జరగని అని చెప్పేసి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ వ్యవస్థను రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఉద్యోగాల్లో కానీ అలాగే విద్యలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఏదన్నా తీసుకొచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ. నేను అందుకే అనేక సంస్కరణలకి మరి తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకోగల సామర్థ్యం. ఇది మా దార్శనికత. బస్సు యాత్రలతోటో
కళ్ళబొల్లి మాటలతోటో ప్రెస్ మీట్లతోటో మేము సామాజిక న్యాయం చేస్తామని వచ్చాము. ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తాం. మొన్న ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రతిపక్ష నేతగా సామాజిక పెన్షన్లు, ఇక్కడ మరి ఒక్క మాట మిస్ అయ్యాను. సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, తిండికి కూడా జరగని పరిస్థితి ఉందంటే సామాజిక పెన్షన్లను ఈ దేశంలో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు 2 రూపాయల బియ్యం తీసుకొచ్చారు, జనతా వస్త్రాలు తీసుకొచ్చారు, ఓ 30 తాటాకులు, ఓ 10 బొంగులతోటి మరి నివాసం ఉండే గృహాలు. మరి ఇలాంటి ఎండాకాలం వచ్చిందంటే బిక్కు బిక్కుమంటూ బతికేవాడు. కనీసం ఒక్క గది అయినా వాళ్ళకి భద్రంగా ఉండాలని చెప్పేసి మరి పక్కా గృహాలు తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇదే సమాజం పట్ల బాధ్యత, తెలుగుదేశం పార్టీ విధానం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. 4 సంవత్సరాల క్రితం ఆత్మకూరు గ్రామంలో మరి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ గ్రామం నుంచి తరిమివేయబడ్డ వాళ్ళని ఆదుకోవడానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వస్తామంటే ఇంటి దగ్గరే తాళాలేసిన వైనం ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. వారికి నేను సహకారాలతో పాటు పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళ జీవనోపాధికి 127 కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రి వారితో సమావేశమై మరి ప్రకటించారు. ఇది అంబేద్కర్ జయంతి జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరి ఒక కానుక, ఒక గౌరవంగా మేము భావిస్తున్నాం. సర్వదా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సమాజంలో ప్రజలందరూ కూడా గమనించాలి, కులాల మధ్య ఒక సంఘటనకి కులానికి ఎప్పుడూ ముడిపెట్టద్దు. 2 వ్యక్తులు రోడ్డు మీద పోతా మాచర్లో మొన్న కొట్టుకున్నారు. ఆయన బండి ఈయనకు తగిలింది, ఈయన బండి ఆయన తగిలింది. కులాలకు ఏం సంబంధం? ఒక వడ్డెరాయన, ఒక ఎస్సీ, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక 100 మంది కులాలని, వీళ్ళు ఒక 100 మంది కులాన్ని పోగు చేసుకుని రోడ్ల మీద పడ్డారు. అంటే దీంట్లో కులం ఎక్కడుందంటున్నా, ఒక సంఘటనని కూడా కులాలకు బలిమే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండబోదని కూడా చెప్పి సందర్భంగా చెప్తాం. సరే, మరి నాగార్జున సాగర్ పెద్దలు నారాయణ రెడ్డి గారు చాలా ఆవేశంగా, ఆవేదనతో కొన్ని విషయాలు చెప్పారు. చిరకాలంగా నాగార్జున సాగర్ ఇది ప్రాజెక్ట్ ఏరియా కింద ఉంది. దీన్ని పంచాయతీ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నేను ఏదైతే వాగ్దానం చేశానో, ఈ ప్రజలకి హామీ ఇచ్చానో, అది అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపడం జరిగింది. అతి త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి వారికి కూడా తాగునీరు అందిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నేను వాగ్దానం చేశాను. అందులో భాగంగానే నాగార్జున సాగర్ నుంచి మొదలై ఎంటైర్ పల్నాడు జిల్లాకి మంచినీళ్లు సరఫరా చేసే కార్యక్రమానికి అతి త్వరలోనే నాగార్జున సాగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకొస్తాం.
1,200 కోట్ల రూపాయలు, ₹1, ₹2 కాదు. అందులో 800 నుంచి 900 కోట్ల మధ్యలో మన నియోజకవర్గంలోనే ఖర్చు చేయబడతాయి. అలాగే నాగార్జున సాగర్ పంచాయతీ అయిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా అదే మరి ప్రభుత్వ గృహాల్లో ఉంటా ఉన్నాయి. వీళ్ళకి ఇళ్ళు కేటాయించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎలా కేటాయించాలి? ఒక ఆయన 20 సెంట్లు ఆక్రమించుకుని ఉన్నాడు, ఒక ఆయన 15 సెంట్లు ఉన్నాడు, ఒక ఆయన 2 సెంట్లలోనే ఉన్నాడు, ఒక ఆయన చిన్న రేకుల షెడ్లో ఉన్నాడు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక ఆయనకి ఒక రూములో ఇంకొక ఆయనకి ఒక రూల్, మా తెలుగుదేశానికి అయితే అలవాట్లేదు. వీళ్ళందరికీ ఏం చేయాలనేది నెక్స్ట్ ఫేజ్లో మేము ఆలోచన చేసి ఇక్కడ నివసించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలం ఇవ్వటానికి ఖచ్చితమైన ప్రయత్నం చేస్తాం. అది వాళ్ళకి శాశ్వతమైన హక్కులు కలగజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. చాలా మంది అనుకోవచ్చు, మేము వైసీపీకి ఓటేసాం కాబట్టి మాకు ఇల్లు ఇవ్వరేమండి. పేదవాడు కొడతామంటే ఆశ, కొడతామంటే భయం, పెడతామంటే ఆశపడే వాళ్ళ జోలి మేము ఎప్పుడు పొమ్మని కూడా ఈ సందర్భంగా ఎవరైతే దౌర్జన్యకర శక్తులు ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే పంచాయతీ చేయడంతో పాటు మరి మా బాధ్యత అయిపోదు, మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయాలి. 5 కోట్ల రూపాయలు నిధుల్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఒక్క నాగార్జున సాగర్ పంచాయతీకి 5 కోట్ల రూపాయల నిధులు తీసుకున్నారు. అంటే ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా అమలు చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కోట్ల రూపాయలు దోచిపెట్టలేకపోవచ్చు. దోచిపెట్టడం కూడా నా విధానం కాదు. ఒక సామాజిక భద్రతను కలిగజేస్తాం. సమాజంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా స్వాతంత్రంగా తన హక్కులతోటి బతికే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. ఎన్నికల ముందు కూడా మేము ఇచ్చిన హామీ ఇదే ఫస్ట్ హామీ. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి ఆశలు ఉంటాయి. వాటన్నిటికీ ఏం చేయాలనేది అది తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాట్లాడుకుందాం. మరి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడంతో చేతులు దొరుకుకోలేదు. టీఎంసీ బాలయోగి గారు ఈ దేశ పార్లమెంట్కి మరి స్పీకర్గా పనిచేయడంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపిక చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. చెప్పట్లు ప్లీజ్. దశ దిశను మార్చిన మహానుభావుడు బాలయోగి గారు 1 minute సార్. ఈజ్ గివెన్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఎస్ స్థానిక ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రాష్ట్ర అసెంబ్లీకి ప్రతిభా భారతి గారిని కూడా స్పీకర్గా చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ మాది, కానీ ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీ, ఒక సామాజిక దృక్పథం ఉన్న పార్టీ. అందుకే డాక్టర్ కేఏజే అబ్దుల్ కలాం గారు ఆయన భారత రాష్ట్రపతిగా మరి ఎంపిక కావడానికి చంద్రబాబు నాయుడు గారి కీలకమైన భూమికని సగర్వంగా చెప్పుకోగలుగుతాం. అంబేద్కర్ గారి విదేశీ విద్యనే తీసుకుని వెళ్ళి మరి పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. ఆయన అవమానించాల్సిన అవసరం ఏమో, అంతకన్నా గొప్ప ఆయన పేరు పెడితే మేము కూడా హర్షించేవాళ్ళం. చివరికి అంబేద్కర్ గారి విదేశీ విద్య కూడా ఆయన పేరుని కూడా తొలగించే దుస్థితిని చూశాం.
ఆయనకి గౌరవం ఇవ్వకపోగా ఆయన గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తుల్ని చూశారు మీరు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. ఈరోజు మొదలు పెడుతున్నారు కొంతమంది కుహనా రాజకీయవాదులు. ఏం జరిగింది, ఏం హామీలు అమలు జరిగాయని. ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల అగాధంలో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతోటి, కేవలం ఆయన పరిపాలనా దక్షత, పవన్ కళ్యాణ్ గారి సహకారం, మోడీ గారి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి కోలుకుంటున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ అరాచకాలు సృష్టించాలి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఒక పాస్టర్ గారు చనిపోతే దానికి ఎవరు బాధ్యుడు అంటే మతాల చిచ్చు రగిలించాలి. ఈ రాష్ట్రం రావణ కాష్టం కావాలి. వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతారు తప్పితే, విజయవాడలో వరదలు వస్తే ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ₹1 విరాళం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి ఏం చేశాడో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మరి 5 కోట్లు 7 కోట్లు ఆ రోజు ప్రకటించి మరి అందజేయటం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కొక్క డివిజన్లో ఇన్ఛార్జిగా వేసి, ఒక 4 ఎమ్మెల్యేలకి మళ్ళీ ఒక మంత్రినేసి, మాతో రేయింబవళ్ళు అక్కడ పనిచేయించారు. కార్యకర్తల్ని, అక్కడ స్థానిక కార్యకర్తల్ని కలుపుకుంటూ, వాళ్ళు ఇళ్లల్లో ఉంటే మేము బురదలో తిరుగుతూ వాళ్ళకి మంచినీళ్ళు, ఆహార పొట్లాలు అందించాం. ఇది సామాజిక బాధ్యత అంటే ఇది. తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతూ కబుర్లు చెప్పటం కాదు. ఈరోజు నిద్రలేశారు, మళ్ళీ రాష్ట్రం చల్లగా ఉందే నిప్పులు కక్కుంటున్నారు. ఇక్కడ విధ్వంసాలు సృష్టించాలి. పాస్టర్లది అయిపోయింది, మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద పడ్డాడు. అక్కడ ఆవులు చచ్చిపోయాయి. రేపు చంపేనైనా చంపేస్తారు వీళ్ళు. ఏ రోజు మందో పెట్టి ఆవుల్ని చంపేస్తారు, మనుషుల్ని, స్కూళ్ళల్లో పిల్లల్ని చంపేస్తారు. అధికారం కావాలి వీళ్ళకి. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సభాముఖంగా చెప్తున్నాను, అనేక కుట్రలు కుతంత్రాలకి తెరదీయబోతుంది వైసీపీ ప్రభుత్వం. కులాల మధ్య చిచ్చు పెట్టచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టచ్చు. రేపు ఏ స్కూళ్లలోనన్నా తినే ఆహారంలో మందైన కలపచ్చు. అంటే శవాలు కావాలి వాళ్ళకి. కొందరేమో గుడికి వెళ్ళి ఓం నమ శివాయని శివానందం పొందుతారు, వీళ్ళు మాత్రం శవానందం పొందుతారు. ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతారు. మరి పరిస్థితులు ప్రజలందరూ గమనించాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మంచి జరగాలి అన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మీ బిడ్డలకి భవిష్యత్తు కావాలన్నా ఈ 5 సంవత్సరాలతో ఆగిపోకూడదు. మీ సహకారం కూటమి ప్రభుత్వానికి మరింత కాలం కొనసాగినప్పుడు మాత్రమే కలలు నెరవేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే కూటమి ప్రభుత్వానికి మీ అందరూ కూడా సర్వదా మద్దతు ప్రకటించాలని చెప్పి మీ ఆశీస్సులు ఎప్పుడూ పార్టీకి ఉండాలి. మీకోసం ఈరోజు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇది మీరు గ్రహించాలి.
నిన్న మధ్యాహ్నం ఆత్మకూరు వాసుల గురించి మేము వెళ్తే 2:30కి టైం ఇస్తే మాతో మాట్లాడేటప్పటికి ఆయన 7 గంటల సమయం, రాత్రి 7 అయింది. మేము 2:30కి వెళ్ళి కూర్చున్నాం. ఒక్కొక్క మీటింగ్ జరుగుతూ ఆయన మమ్మల్ని కలిసేటప్పుడు 7 గంటలైంది. అంటే ఎన్ని కబుర్లు లేని మీరు అనుకోవచ్చు. నిన్న మా సాక్ష్యం, ప్రతి నిమిషం ప్రతి మినిట్ ఆయన ప్రోగ్రాం ఉంటుంది. ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే మనకు ఎయిర్ స్ట్రిప్ ఉంది గతంలో. మరి మీ మాజీ ఎమ్మెల్యే గారేమో అక్కడ భూములన్నీ దోచేశాడు. మనమేమో అక్కడ ఎయిర్పోర్ట్ కడదాము, మన పాపం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పెద్ద మనిషి, కుట్రల్లో కుతంత్రాలు తెలియవు, ఆయన ఫ్యాక్షనిస్ట్ అంట. అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఫ్యాక్షనిస్టా? ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన భూములన్నీ మళ్ళీ లేడలాక్కుంటారని ఆయన భయం. అంతేకాదు 25 కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్కి డబ్బులు తీసుకొచ్చారు. బుద్ధ పూర్ణిమ. మరి 9 నెలల కాలంలో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 15 ఏళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధిని ఒక్కసారి అంచనా వేసుకోండి. నిన్న ఈ రైట్ బ్యాంక్ ప్రజలందరూ కూడా మేము వచ్చి 9 నెలలు, 9 నెలల్లో మేము ఏం చేయబోతున్నామో ఏం చేస్తున్నామో మీకు చెప్తున్నాం. మంచిని గౌరవించండి, దుర్మార్గాన్ని వ్యతిరేకించండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఈ వాస్తవాన్ని గుర్తించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క మాట అన్నారు, మీ చేతికి నేను కత్తినివ్వలేదు, అంతకన్నా బలమైన ఆయుధం ఓటునిచ్చాను. దాని ద్వారా మీ భవిష్యత్తునే మీరు రాజులవుతారో బానిసలవుతారో తేల్చుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని చెప్పేసి అన్నారు. కత్తి కన్నా బలమైనది, శక్తివంతమైంది మీ ఓటు. మీ ఓటుని కులాల కోసమో మతాల కోసమో